ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం చాలా హెల్తీగా మరియు ఐరన్ ఎక్కువగా ఉండే కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని వేడి అన్నంతో పాటు కాస్త నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు 3 కట్టల కరివేపాకు, పచ్చిదైనా తీసుకోవచ్చు లేదా ఎండుదైనా తీసుకోవచ్చు. తర్వాత 4 స్పూన్లు ఉద్దిపప్పు, 4 స్పూన్లు పచ్చెనిపప్పు, 3 స్పూన్లు ధనియాలు, 20 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ రాళ్ళుప్పు, 1 పెద్ద నిమ్మపండు సైజు చింతపండు, 1 తెల్లగడ్డ, 1/2 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మెంతులు. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పచ్చెనిపప్పు వేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్గా తీసుకోవాలి. తర్వాత ఉద్దిపప్పు వేసి 5 నిమిషాలు ఫ్రై చేసి సపరేట్గా తీసుకోవాలి. తర్వాత ధనియాలు వేసి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి జీలకర్ర, మెంతులు వేసి ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసి సపరేట్గా తీసుకోవాలి. తర్వాత ఇంకో స్పూన్ ఆయిల్ వేసి అందులోకి ఎండుమిరపకాయలు వేసి 3 నిమిషాలు ఫ్రై చేసి సపరేట్గా తీసుకోవాలి. తర్వాత చింతపండు వేసి లైట్గా ఫ్రై చేసి సపరేట్గా తీసుకోవాలి. తర్వాత అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసి కరివేపాకు వేసి 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే పచ్చి కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మీకు కావాలంటే నూగులు కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ వేసి 1 స్పూన్ రాళ్ళుప్పు వేసి లైట్గా మిక్సీకి వేసుకోవాలి. తర్వాత అందులోకి చింతపండు వేసి లైట్గా మిక్సీకి వేసుకోవాలి. తర్వాత ఆ పొడిని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మిక్సీలో కరివేపాకు సపరేట్గా తీసుకున్న పొడిని వేసి లైట్గా మిక్సీకి వేసుకోవాలి. తర్వాత తెల్లగడ్డ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ కరివేపాకు పొడి రెడీ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.